చట్టపరంగా కాకుండా రెడ్ బుక్ అమలు చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగరని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. పోసాని కృష్ణమురళి, గోరంట్ల మాధవపై చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నామని తేల్చి చెప్పారు. అనంతపురంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న అనిత నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్లను కూటమి ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతుంది. నిన్న కొద్ది 2 రోజుల క్రితం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద పోలీసులు కూడా ఫిర్యాదు. నిజంగా అలాంటిది ఏమన్నా సమాచారం ఉందా మేడం? అంటే ఆయనకి ఎలా తెలిసిందో, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఒకటి మాత్రం చాలా క్లియర్ గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికొచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే గనక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి, పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి. సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు.